జై సీతారాం. నేను మన 97th సర్గాను అనుభవించుతా. ఇక్కడ ఈ సభలో చూసామంటే అన్ని దేవర్గలు, ఆదిత్యర్లు, వసులు, రుద్రర్లు, నాగాలు, సుపర్ణాలు, సిద్ధర్లు, ఋషిలు, మునిలు, మరుత్లు అందరిదేంటి ఎంత పెద్ద విషయం నడవుతుంది. ఈ దీన చూసిందుకోసం అందరూ కూడి ఉండిన ఆ సమయంలో వాల్మీకిన చూసి ప్రభు 2 సై మొక్కుంటా తన అనేరు, హే స్వామి సీత ஏற்கனவே தி ముందాతి తనోడ పునిదతన్మైన ప్రూవ్ చేసింది దేవర్గలందరూ ముందాతి. ఆనా లోకాపవాదో బలవాన్ ఏన త్యక్తా హి మైథిలి. ఈ లోకోడ అపవాదం ఎక్స్ట్రీమ్ బలం అవిందానికి నేను మైథిలిన ఉడాల్సిన కారణమైసింది. ఈ 2 బిడలు లవని కుషని పాడేప్పుడే నేను పురుంచునా, ఇది నా బిడలే అని చెప్పి శుద్ధాయాం జగతో మధ్యే మైథిల్యాం ప్రీతిరస్తు మే. ఆనా ఈ లోకములకై జగత్ అందరి ముందాతీని ನಾನು నిర్భవించాలించేను. ఆ ఒక్క కారణాన్ని నేను ఇట అడిగిండాను. ప్రత్యయో మే సురశ్రేష్ఠ ఋషి వాక్యై అకల్మషై. మీ నోట్రాల ఈ సభలో మీరు చెప్పేప్పుడు ఈ జగత్ మొత్తం పురుంజును నా ప్రియమాన సీతే ఎంత శుద్ధమానది అనిసి ఇన్ని మాట్లాడుతూ ఉండేప్పుడే అక్కడ క్రేతాయుగంలో ఏం నడుచునో ఆ జాడకు వర్ణ భగవాన్ సంతోషంలో లైట్ బ్లో అవేరట. ఆ బ్లో అవేప్పుడే చెప్పారు, తతో వాయు శుభ పుణ్యో దివ్య గంధో మనోరమ. అన్ని తావులో దివ్యమాన స్మెల్ అతను పరిపి చేరట. ఆ శుభం అనేది సూచిందుకోసం అక్కడ మాత సర్వాన్ సమాగతాన్ దృష్ట్వా సీతా కాషాయవాసిని. అక్కడ మాత కాషాయవాసిని కావి పాంత కట్టు అక్కడ ఆఫే ఉండు 2 సై మొక్కుంటాని తల వంచు ఆఫే అనేరు. యథాహం రాఘవాద్ అన్యం మనసాపి న చింతయే. మనసాల కూడా నేను రాఘవన్న తవరు వేర్దోన నా ఎంచిందిలా అది ఉண்மை ఉంటే తథా మే మాధవీదేవి వివరం దాతుమర్హతి. హే మాధవీదేవి, మాధవీదేవి అంటే దోరు మన మధుసూదననోడ వైఫ్ భూమాదేవిని అనేరు. హే మాధవీదేవియే నా చెప్పింది ఉண்மை ఉంటే నీతో నాకు కొంచెం తావి ఏమి అనేరు. మనసా కర్మనా వాచా యథా రామం సమర్చయే. నా మనసాల కాయతాల వాక్నాల నా ప్రభు రామర్ తవర వేర్దోర్న నేను అర్చించిందిలా తథామే మాధవీదేవి వివరం దాతుమర్హతి. యతైతత్ సత్యముక్తం మే వేద్మి రామాత్ పరం నచ. నా వాక్యం ఉண்மை ఉంటే నా రామర్ తవర నేను వేర్దోర్న పరంహ నా ఎంచనేలా అంటే తథామే మాధవీదేవి వివరం దాతుమర్హతి. మాత ఇన్ని అంటా ఉండేప్పుడే ఆ క్షణమే ఒక అద్భుతమైన భూతాలాత్ ఉత్తితం దివ్యం సింహాసనమనుత్తమం. ఒక రత్నపీఠంతో దివ్యమాన ఒక సింహాసనం బయట వచ్చింది భూలోకంలోండి. దానిలో చూసి అంటే భూమాదేవి కాసుండారు ఆఫె 2 సైన వీసుంటాని అస్మింస్తు ధరణీదేవి బాహుభ్యాం గృహ్య మైథిలీం స్వాగతేనాభినధ్యైనం ఆసనే చోపవేశయత్. భూమాదేవి స్వాగతం అని చెప్పి సీతామాత నాయ త్వరహ తా మడిలో కొండ పెట్టుకుంటున్నారట. కొండ తిరిగి భూలోకాన్ని తిరిగి రోగులు పోయింది హార్మించేప్పుడు దేవర్గలన్నీ చూసి పూమలై పొలుంచుంటాని సాధు సాధు ఆహా ఆహా అనేరు. ఆనా అక్కడ ఉండిన ఋషిలు, రాజాలు, మెవత మక్కలన్నీ స్తంభించిపోయి అట్నే షాక్ అవి అక్కడ నిలుచుకుంటారు. సీతా ప్రవేశనం దృష్ట్వా తేషాం ఆసీత్ సమాగమః తన్ముహూర్తమివాత్యర్థం సమం సమ్మోహితం జగత్. మొత్తం జగత్ అట్నే స్తంభించిపోయి నిలిసిందిట. దీంతో మన 97th సర్గా కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.